అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవికి టీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి పద్మారావు నామినేషన్ వేయనున్నారు. సీఎల్పీ ఛాంబర్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. డిప్యూటీ స్పీకర్ ఏకగ్రీవ ఎన్నిక కోసం సహకరించాలని కోరారు. కేటీఆర్తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, పద్మారావులు కూడా కలిశారు. దీనిపై మరింత సమాచారాన్ని రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి చెప్పండి. మౌలిక డిప్యూటీ స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. నిన్నటి నుంచి ఆ ప్రయత్నాలు మొదలుపెట్టింది. నిన్న బీజేపీ అదేవిధంగా ఎంఐఎం పార్టీలతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో బీజేపీ, ఎంఐఎం పార్టీలు కూడా డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సహకరిస్తామని చెప్పారు. ఈ యొక్క నేపథ్యంలో ఇక కాంగ్రెస్ పార్టీలు కూడా నిన్న మాట్లాడినట్టు తెలిసింది. ఈ యొక్క నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మా నేతలతో ఒక అభిప్రాయాలు తెలుసుకొని చెప్తామని స్పందించినట్టు తెలిసింది. ఈ యొక్క నేపథ్యంలో ఈ రోజు సిఎల్పీ ఛాంబర్ కు భట్టి విక్రమార్కను కలవడానికి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చారు. ఈ యొక్క నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ కు సహకరించవలసిందిగా కేటీఆర్ విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. ఈ యొక్క నేపథ్యంలో భట్టి విక్రమార్క కూడా ఆ పార్టీలో నేతల అభిప్రాయాలు అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ అభిప్రాయాన్ని కూడా తీసుకొని సమాచారం ఇస్తామని చెప్పినట్టు తెలిసింది. ఇంకా కూడా భట్టి విక్రమార్క అదేవిధంగా కేటీఆర్ భేటీ కొనసాగుతుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే డిప్యూటీ స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి టీఆర్ఎస్ కంకణం కట్టుకుంది. అందులో భాగంగా కేటీఆర్ తో పాటు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ కు నామినేషన్ వేసే పద్మారావు గౌడ్ కూడా వచ్చి సిఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిశారు. ఈ యొక్క నేపథ్యంలో దాదాపు డిప్యూటీ స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవడానికి టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. దానికి ఈ యొక్క నేపథ్యంలో కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ కూడా సహకరించే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. మౌనిక. ఓకే, థ్యాంక్ యూ రాజిరెడ్డి.